వాట్ ఈజ్ నీరా? నీరా నీరా అంటారు. అసలు నీరా అంటే ఏంది అని చెప్పేసి చాలామందికి తెలియదు. ఈ ఒక్క వీడియోతో నీరా అంటే ఏంటిది, నీరా వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటిదో మీకు పూర్తిగా చెప్తా. మేము కూడా నీర తాగుతాం, కళ్ళు తాగుతాం. మేమే తాగకపోతే అంటే మామూలుగా ఏమంటారంటే గౌడ్స్ కళ్ళు తాగొద్దు, నీర తాగొద్దు అని చెప్పేసి అంటారు. మేమే తాగకపోతే తాగేటోళ్ళు ఎట్లా నమ్ముతారు అందులో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. న్యాచురల్గా వచ్చిన కూల్ డ్రింక్, ఈ కూల్ డ్రింక్ని మించిన డ్రింక్ ఇంకొకటి లేదు. కావాలంటే మీరు ఏ ల్యాబులన్నా చెక్ చేసుకోరి. ఏదైనా నీర తాగినా లేకపోతే కళ్ళు తాగినా అంటే చీప్గా చూసారు అనుకోవచ్చు. కళ్ళు రేటు చీప్ కావచ్చు, కానీ కళ్ళు నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా రిచ్ అన్నమాట. ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నేను నిజంగా చెప్తున్నా, ఒక గౌడన్న మనసు పెట్టి ఈత కళ్ళు లేదా తాటి కళ్ళు కట్టిండనుకో, మా లీటర్ కళ్ళు ముందు ఎలాంటి బీరు పనిచేయదు. కావాలంటే మీరు ఆల్కహాల్ మీటర్ పెట్టి చెక్ చేసుకోండి. కొత్తగా ఎవరిని కళ్ళు అలవాటు చేసుకోరు అని చెప్తలేను. మీరు చూసేది ఈత చెట్టు. నేను ఈత చెట్టుకు నీర ఏ విధంగా తీస్తానో ఇప్పుడు చూపెడతా. ప్రతి 10 రోజులకు ఈత చెట్టుకు నీర తీసే విధానం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 3వ స్టేజ్లో ఉన్నాం. చెట్టుకి ఇద్దాం ఇక. చెట్టు గీయంగానే నీర ఏ విధంగా కారుతుందో మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ కనిపించే రంధ్రాల నుంచి నీర బయటికి వస్తుంది. అసలు ఈ రంధ్రాల నుంచే నీర ఎందుకు బయటికి వస్తుందో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ పామ్ ట్రీస్ జాతికి చెందిన అన్ని చెట్లకి ఈ ఏరియాలో నీళ్లను స్టోర్ చేసుకొని ఉంచడానికి ఒక ఏరియా ఉంటుంది. దాన్ని కొంతమంది జున్ను అంటారు, కొంతమంది ఈత మొవ్వ, తాటి మొవ్వ ఇట్లా అంటారు. ఈత చెట్టుకైతే ఈత మొవ్వ, తాటి చెట్టుకైతే తాటి మొవ్వ అంటారు. కొబ్బరి చెట్లకు కూడా ఈ ఏరియాలో నీళ్ళను స్టోర్ చేసుకోవడానికి ఒక ఏరియా ఉంటుంది. చెట్టుకున్న ఈ ప్రదేశాన్ని ఈ చౌటిలతోని ఇక్కడ గాయం చేయడం వల్లనే ఈ కారుతున్న నీళ్లను నీరా అని అంటారు. ఈ చెట్టుకున్న వేర్ల నుంచి పైకి వెళ్ళే కొమ్మలకు నీళ్లను తీసుకెళ్లే నరాలను ఇక్కడ కట్ చేయడం వల్లనే నీళ్ళ రూపంలో నీర గారుతుంది. ఈ పైకి వెళ్ళే నీళ్లను ఈ నరాలే నీళ్లను పైకి తీసుకొని వెళ్తాయి. తీసుకెళ్లే నరాలను ఈ ప్లేస్లో మనం కట్ చేయడం వల్ల ఈ రంధ్రాల నుంచి నీర రూపంలో కారుతుంది. ఈత చెట్టు ఈ నీళ్లను చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో స్టోర్ చేసుకోవడం వల్ల ఆ నీరాలో మనిషికి సంబంధించిన చాలా మినరల్స్ ఇంకా విటమిన్స్ ఇందులో ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా చెట్టు నుంచి వచ్చిన ఈ నీరాన్ని తాగడం వల్ల మనిషికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. రాత్రి తాగిన బ్రాందీ విస్కీల వల్ల కిడ్నీ లివర్ పైన పడే ఎఫెక్ట్ని ఈ నీర తాగడం వల్ల కొంతవరకు రిపేర్ చేయబడుతుంది. ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ నీర తాగడం వల్ల మోషన్ సమయంలో కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఇంకా లివర్కి వచ్చే పచ్చకామర్లను, కిడ్నీలలో వచ్చే రాళ్లను కరిగించడానికి ఈ నీరాను చాలామంది తాగుతుంటారు. అసలైన కూల్ డ్రింక్ అంటే ఈ నీరానే. ఎందుకంటే నీర తాగడం వల్ల బాడీలో ఉన్న వేడి చాలా ఫాస్ట్గా పోతుంది. చాలామంది ఈ నీరాని ఆల్కహాల్ అని చెప్పేసి, తాగొద్దని చెప్పి, ఆరోగ్యానికి మంచిది కాదు, చెడిపోతారని చెప్పేసి అనుకుంటుంటారు. అసలు అదంతా కాదు. నీర ఎంత ఆరోగ్యమో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీర లేదా కళ్ళు అంటే చాలా చీప్గా చూస్తుంటారు చాలామంది. ఇది ఎంత ఆరోగ్యకరమో చాలామందికి తెలియదు. బీర్లను, కోటర్లను నెత్తి మీద పెట్టుకొని డ్యాన్సులు ఆడుతుంటారు. అది ఆరోగ్యం చెడగొట్టేది అయితే ఈ నీర ఆరోగ్యాన్ని బాగుపరిచేది. అసలు నీర విషయంలో చాలామంది మన దగ్గర కస్టమర్స్ కూడా వస్తుంటారు, విఐపీస్ వస్తుంటారు, డాక్టర్లు కూడా వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. అయితే ఫోటోలలో వీడియోలలో పడాలంటే కొంచెం నామూషిగా ఫీల్ అవుతారు. అసలు ఎందుకు ఫీల్ అవుతారు? ఇది ఆరోగ్యాన్ని మంచి చేసేది. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ అని చెప్పేసి జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ ఎట్లా తింటున్నారో, జొన్న రొట్టెలు కూడా ఇంకా ముందు కాలంలో మీరు ఈ నీరనే తాగి హెల్త్ని సెట్ చేసుకోవడానికి చాలామంది నీర కోసం వస్తుంటారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది నీర గురించి తెలుసుకోవడము. ఇంకా కొన్ని రోజులు అయినాక దాని బెనిఫిట్స్ ఇప్పుడున్న యువతకు తెలవడం. బీర్లు, మందు తాగేటోళ్ళు దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. మీరు కళ్ళు తాగితే అదే మత్తు వస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, ఒక గౌడన్న మనసు పెట్టి ఈత కళ్ళు లేదా తాటి కళ్ళు కట్టిండనుకో, మా లీటర్ కళ్ళు ముందు ఎలాంటి బీరు పనిచేయదు. కావాలంటే మీరు ఆల్కహాల్ మీటర్ పెట్టి చెక్ చేసుకోండి, అంత మత్తు వస్తుంది. అయితే ఆ మత్తు కోసం అని చెప్పేసి ఎలాంటి మత్తు కలపరు. అది ఏంటంటే న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చే ఈస్ట్ వల్లనే అది మత్తు అనేది వస్తుంది. ఆ ఈస్ట్ అంటే ఏంటంటే ఈ చెట్టుకి ఇట్లా మడ్డి ఫామ్ అవుతుంది.
ఇది ఈస్ట్ అంటారు చాలామంది, ఇది మడ్డి అని మేము అంటాము, ఈస్ట్ అని కూడా కొంతమంది అంటారు. మీకు అర్థం కావడానికి ఈస్ట్ అంటున్నా. ఈ ఈస్ట్ వల్లనే దీన్ని మేము కొంచెం మాగబెట్టి కళ్ళులాగా కడతాము. దానివల్లనే మత్తు వస్తుంది. ఇది ఎలాంటి మత్తు పదార్థం కాదు. వేరే కల్తీ కళ్ళుల గురించి నేను మాట్లాడతలేను, చెట్టు కళ్ళు గురించి మాట్లాడుతున్నా. మీకు కళ్ళు తాగాలనిపిస్తే కొత్తగా కళ్ళు తాగాలనిపిస్తే తాగకపోయినా సరే నీర మాత్రం తాగాలి. ఎందుకంటే ఇది చాలా హెల్దీ డ్రింక్ అన్నమాట. కళ్ళు ఎవరు తాగాలంటే మందు నుంచి నీరాకు అంటే కళ్ళుకి కన్వర్ట్ అయితే అదే మత్తు వస్తుంది, కొంచెం ఎక్కువనో తక్కువనో. కానీ ఏంటంటే ఇది ఆరోగ్యానికి మంచిది, అది ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది. కొత్తగా ఎవరిని కళ్ళు అలవాటు చేసుకోరు అని చెప్తలేను, ఎందుకంటే నీర తాగొచ్చు. ఇప్పుడు చేపల కూర తిన్నోళ్ళు చేపల ఫ్రై తినరు చాలామంది, చేపల ఫ్రై తిన్నోళ్ళు చేపల కూర తిన్నారు, సేమ్ అంతే అన్నమాట. ఈ నీర తాగిన వాళ్ళు కళ్ళు అసలు తాగరు, వాళ్ళకి తాగబుద్ధి కాదు. మళ్ళీ కళ్ళు తాగిన వాళ్ళు ఈ నీరు అసలు తాగరు. ఇది అంటే కొంచెం వాళ్ళకు స్ట్రాంగ్ కావాలి కాబట్టి నీరను లైట్ తీసుకుంటారు అన్నమాట. నీర ఇట్లా ఏ విధంగా కారుతుందో మీరు అప్పటిసంది చూస్తూనే ఉన్నారు. ఇది న్యాచురల్గా చెట్టు నుంచి వర్షం పడ్డప్పుడు నీళ్లు వీర్చుకుంటుంది కదా వేర్లు, దాని నుంచి వచ్చిన నీర. ఇది ప్రకృతి సిద్ధంగా చాలా న్యాచురల్గా ప్యూర్గా ఉన్న నీర అన్నమాట. దీన్ని తాగేసి నేను గర్వంగా చెప్పుకోవాలి నేను నీర తాగినా అని చెప్పేసి. చాలామంది ఏదైనా నీర తాగినా లేకపోతే కళ్ళు తాగినా అంటే చీప్గా చూస్తారని అనుకోవచ్చు. కళ్ళు రేటు చీప్ కావచ్చు, కానీ కళ్ళు నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా రిచ్ అన్నమాట. ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళు గర్వంగా ఫీల్ కావాలి నీర తాగినా అని చెప్పేసి. మీరు చాలామంది వాట్సాప్లల్లో ఇన్స్టాగ్రామ్లల్లో పెద్ద పెద్ద మందు బాటలు పట్టుకొని స్టేటస్లు పెట్టుకుంటారు. దానివల్ల మీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. పెద్ద పెద్ద డబ్బాలు తాగినంత మాత్రాన మీరు రిచ్ అన్నట్టు కాదు. ఇలాంటి ఆర్గానిక్ లేదా న్యాచురల్ నీర తాగితేనే మీరు రిచ్ అన్నమాట. ఎందుకంటే జొన్నలు రాగులు సజ్జలు తింటే ఇప్పుడు రిచ్ అని ఎట్లా అనుకుంటున్నారో సేమ్ నీర కూడా అంతే, న్యాచురల్గా వచ్చిన కూల్ డ్రింక్. ఈ కూల్ డ్రింక్ని మించిన డ్రింక్ ఇంకొకటి లేదు. కావాలంటే మీరు ఏ ల్యాబులన్నా చెక్ చేసుకోరు. ఈ నీరాని మీరు ఏడవడతాడ తాగితే అది కల్తీ జరగడం వల్ల మీరు చాలా మోసపోవడం వల్ల ఈ నీర దగ్గరికి చాలామంది రాలేకపోతున్నారు. మీరేంటంటే కళ్ళు లేదా నీర గురించి బాగా తెలిసిన ఒక మనిషిని తీసుకొని పోయి ఒక నీట్గా పద్ధతిగా తీసే మనిషి దగ్గర నీర లేదా కళ్ళు తీసుకొని ఒరిజినల్ అని చెప్పి బాగా నమ్మినాక మీరు నీర లేదా కళ్ళు తాగండి. చాలామంది పైసల కోసం అని చెప్పేసి కల్తీ చేస్తుంటారు. కావాలంటే మీరు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి మంచి నీర తాగురి. ఇంత ప్యూరిటీ క్వాలిటీ నీర, ఇంత బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇట్లా బ్రౌన్ కలర్ ఉన్న నీర మంచి టేస్ట్ ఉంటుంది. కొబ్బరి నీళ్ళ కన్నా చాలా తీయగా ఉంటుంది. 4 లీటర్ల కొబ్బరి నీళ్ళ కన్నా 1 లీటర్ నీర దాంతో సమానం అన్నమాట. అదే కొబ్బరి నీర కూడా ఉంటుంది. కొబ్బరి బోండంలో నీళ్ళ కన్నా కొబ్బరి నీర లీటర్ నీర 4 లీటర్ల కొబ్బరి నీళ్ళతో సమానం అన్నమాట. అంటే మీకు అర్థం కావచ్చు, నేను కొబ్బరి రైతులను కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళని నేను అంటలేను. కొబ్బరి చెట్టుకు కూడా నీర వస్తుంది. దానికన్నా కొబ్బరి నీళ్ళ కన్నా ఆ నీర బెటరే. ఈ నీరాని ప్రెగ్నెన్సీ సమయంలో లేడీస్ తాగడం వల్ల పుట్టబోయే శిశువు చాలా ఆరోగ్యంగా పుడతాడు. అయితే గోళీలు ఇంజెక్షన్స్ వాడతారు కదా, అది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఈ నీర తాగడం వల్ల కొంచెం హెల్త్ రికవరీ అవుతుంది అన్నమాట. మేము కూడా నీర తాగుతాం, కళ్ళు తాగుతాం. మేమే తాగకపోతే అంటే మామూలుగా ఏమంటారంటే గౌడ్స్ కళ్ళు తాగొద్దు నీర తాగొద్దు అని చెప్పేసి అంటారు. మేమే తాగకపోతే తాగేటోళ్ళు ఎట్లా నమ్ముతారు అందులో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. అందుకే మేము కూడా నీర తాగుతాం, కళ్ళు తాగుతాం. ఎందుకంటే నాకు హెల్త్ బెనిఫిట్స్ తెలుసు కాబట్టి నేను తాగుతాను. మా ఇంట్లో కూడా నేను తాగిపిస్తాను, మా ఫ్రెండ్స్కి కూడా తాగిపిస్తాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి క్వాలిటీ నీర ఇచ్చి నేను వాళ్ళతో తాగిపిస్తాను. వాళ్ళకు నీర గురించి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు నీర ఏ విధంగా గారుతుంది, నీర ఈ విధంగా బ్రౌన్ కలర్ ఎందుకు ఉంటుంది, నీర తీయగా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి ప్రతి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం నీర ఇస్తాం. అందుకని చెప్పేసి నా మీద నమ్మకంతో ఉంటారు. ఈ చెట్టుకి మనం మామూలుగా 60% అంటే 100% ఉంటే 40% మనం తీసుకుంటాం ఇలా నుంచి నీర, మిగిలింది చెట్టుకి వెళ్ళిపోతుంది. మచ్చలు ఇవన్నీ నరాలు ఈ పైకి వెళ్ళే వాటర్ అడ్డి క్లీన్ చేసి గ్లాస్ అది బ్రౌన్ వస్తుంది, ఇది వైట్ వస్తుంది, అది తీయ ఉంటుంది, కొంచెం చప్ప ఉంటుంది.
ఇట్లా సప్పగా ఎందుకు ఉంటుంది అంటే ఇది కలుస్తుంది, ఇది మనం క్లీన్ చేయలేము, ఇంతగానో మడ్డి ఫామ్ అయింది. ఇది టేస్ట్ మీకు అర్థమవుతుంది, మీరు బయట నీరు తాగినట్టు అనిపిస్తుంది. ఇది తాగితే దానంతా తీయకుండా కొంచెం లైట్గా సప్పగా అనిపిస్తుంది. అంటే రీజన్ మడ్డి, అది దానికి దాగబుద్ధి కాదు. మామూలుగా ఏంటంటే పైసల కోసం అని కాదు, ఇప్పుడు క్వాలిటీ నీరు నేను ఇచ్చినప్పుడు నా బిజినెస్ డెవలప్ అయిపోతుంది. నాదని కాదు, చాలామంది గౌడనలది కూడా. ఆ రోజు పైసల కోసం మనం చూసుకుంటే ఆ రోజే పైసలు వస్తాయి. మనము ప్రతి కస్టమర్కి నీరా లేదా కళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు రిపీట్గా మన దగ్గరికి వస్తుంటే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు 10 చెట్లు గీసేటోళ్ళము 15 చెట్లు గీస్తాము, మనకి ఇన్ని పైసలు వస్తాయి, మనం కూడా డెవలప్ అవుతాము. అంతేగాని ఇక గౌడనలను తిట్టుకోకుర్రి, ఎందుకంటే అంతా జరిగేదే అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, ఊర్లల్లో అసలు కల్తీ జరగదు, ఇది గ్యారంటీ. కానీ ఏంటంటే మన చెట్టు దగ్గర లేకున్నా మనం నీర లేదా కళ్ళు ఇచ్చినాం అనుకో, ఆ నమ్మకంతో ఆ మనిషి నీర కళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. మన మీద అలాంటి నమ్మకం వచ్చినప్పుడు మనం డెవలప్ అవుతాం. ఇంకొక 10 చెట్లు ఎక్కువ గీసుకుంటాం, ఇంకొక 4 మనుషులను ఎక్కువ పెట్టుకుంటాం, వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, మనకు కొంచెం లాభం వస్తుంది. ఆ విధంగా మనం ఎదుగుతాం. ఈ కల్తీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బార్ల దగ్గరికి వైన్స్ల దగ్గరికి పోయేసి ఆ మందు తాగుతారు, వాళ్ళకు హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మనం కూడా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం అన్నమాట. ఈ విషయంలో నన్ను తిట్టినా సరే, నాకు అనిపించినప్పుడు నన్ను చెంపమీగలో ఒకటి కొట్టినా సరే, కానీ ఏంటంటే మీకు కూడా డెవలప్ కావాలని చెప్పేసి నా ఉద్దేశం అన్నమాట. మంచి కళ్ళు ఇద్దాము, చాలామంది మన దగ్గరకు వస్తారు, మనకు కూడా మస్తు పైసలు వస్తాయి. ఇక వీడికి వీడియో క్లోజ్ చేసేద్దాం.